శ్రీపతి సేవా ట్రస్ట్ పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 6 అంతస్తుల భవనం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గత 2 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నేడు తెల్లవారుజామున శిథిలాల నుంచి మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీసింది. మృతుడిని తాపీ మేస్త్రి ఉపేందర్గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం ఉపేందర్ డెడ్ బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. గురువారం శిథిలాల్లో చిక్కుకుపోయిన తాపీ మేస్త్రి కామేశ్వరరావును అధికారులు ప్రాణాలతో బయటకు తీశారు. కానీ అప్పటికే కాలు చెయ్యి నుజ్జై తీవ్ర రక్తస్రావం జరిగిన నేపథ్యంలో కామేశ్వరరావుని ఆసుపత్రికి తరలించారు. అయితే వెంటనే అతను ప్రాణాలు విడిచాడు. శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో బీరువా లాంటి లాకర్ ఒకటి లభ్యమైంది. అందులో విలువైన బంగారం, నగదు, వివిధ పత్రాలు ఉండడంతో అధికారులు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఐటీడీఏ పీఓ రాహుల్, ఆర్డీఓ దామోదర్ రావు, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డిఎఫ్ఓ క్రాంతి కుమార్ పర్యవేక్షిస్తున్నారు. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పంచాయతీ, ఐటీసీ అధికారులు, సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ ఆనవాళ్లు పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఖాసిం అందిస్తారు. ఖాసిం, చెప్పండి, ఈ ఘటన ఏదైతే ఉందో 3వ రోజు కూడా శిథిలాల కొనసాగింపులో తాపీ మేస్త్రిని బయటకు తీశారు. కానీ అతను కొద్దిసేపటికే హాస్పిటల్కి తీసుకెళ్లిన మరణించినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఈ అనుమతులు లేకుండా కట్టిన బిల్డింగ్ కూలిన దుర్ఘటనలో 2 తాపీ మేస్త్రులు చనిపోవడం చాలా దురదృష్టకరం. అనుమతులు లేకుండా ఎన్నిసార్లు ఈవో వెళ్ళి హెచ్చరించినా మీరు కట్టొద్దని చెప్పి ఆపిన వాళ్ళ రాజకీయ నాయకుల పలుకుబడితోనే వాళ్ళతోని చెప్పించుకొని ఈవోని బెదిరించే క్రమం చేసిన శ్రీపతి శ్రీనివాస్ ఇప్పుడు ఘోరంగా ఆ బిల్డింగ్ కూలిపోవడంతో శిథిలాల కింద 2 కూలీలు ఆ తాపీ మేస్త్రులు చనిపోవడంతో చాలా ఇది అక్కడ వాతావరణం అంతా విషాద ఛాయలు, వాళ్ళ కుటుంబం అంతా బాధాతతో ముందు ఇదలతో ఉన్నారు. ఇలాగే ఈ 3 రోజుల నుంచి ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీంలు, అలాగే అధికారులు అందరూ కూర్చొని అక్కడ శిథిలాలను తొలగించే క్రమంలో 3 రోజుల నుంచి అక్కడ సహాయక చర్యలు అందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 2 మృతదేహాలను అయితే కనుగొని తీశారు. ఇక్కడ మాత్రం వాళ్ళకి అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇంత ముందు ఉన్న భూమిలో కొంత భూమి బంగారం, విలువైన నగదు, అలాగే కొన్ని భూమి పత్రాలు అలాంటివి దొరికినాయని చెప్పి నిన్న మధ్యాహ్నం నుంచే ఇది టాక్ గా ఉంది. ఇవన్నీ వాళ్ళతో స్వాధీనపరచుకొని పోలీస్ స్టేషన్లకైనా తరలించారని చెప్తున్నారు. వీళ్ళు సాయిబాబా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా విరాళాలు బాగా సేకరించి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగుల మీద 6 అంతస్తుల పునాదులు లేని ఇంటి మీద ఇల్లు కట్టి కూలటానికి కారణమైన ఈ శ్రీపతి శ్రీనివాసుని కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే అక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళ ఎవరైతే చనిపోయిన కుటుంబాలు మృతుల కుటుంబాలకి తగిన సాయం చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ఖాసిం.